ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం వేదాబ్జభాస్కరం వందే సమాధృలయం మునిం. పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సర్వోపనిషద్గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వస్సో సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైకపాణియే జ్ఞానముద్రాయ కృష్ణ గీతామృత దుహే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం శంకర భాష్యంలో సాంఖ్యం ద్వితీయాధ్యాయంలో శంకర భాష్యం ఏం చెప్పారు, రెండో అధ్యాయంలో 1 నుంచి 10 శ్లోకాల వరకు భాష్యం. కించ యది బుద్ధి కర్పణం భాష్యం. అత్ర దృష్ట్వాతు పాఠవీకానాం 1.2 శ్లోకం 1వ అధ్యాయంలో ఇది ఆరభ్య యావత్ నా యోస్న ఇది గోవిందముక్త్వా తూష్ణం బభూవః. 2వ అధ్యాయంలో 9వ శ్లోకం వరకు ఇచ్చేతదంతః ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూత దోషోద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన వ్యాఖ్యేయ యః గ్రంథః తదా హి అర్జునేన రాజ్య గురు పుత్ర మిత్ర సుహృద్ జన సంబంధి బాంధవాదేషు అహం ఏషాం మమ ఏతే ఇచ్చేవం భ్రాంతి ప్రత్యయ నిమిత్త స్నేహ విచ్ఛేదాది నిమిత్తౌ ఆత్మనః శోకమోగౌ ప్రదర్శితౌ కథం భీష్మామహం సాంఖ్యే. 2వ అధ్యాయంలో 4వ శ్లోకం. ఇత్యాదిన శోకమోహాభ్యం హి అభిభూత వివేక జ్ఞాన స్వత ఏవ క్షత్రధర్మే యుద్ధే ప్రవత్తోపి తస్మాం యుద్ధాత్ ఉపరామ పరధర్మం చ భిక్ష జీవనాదికం కర్తుం ప్రవృతే. తథా చ సర్వప్రాణినం శోకమోహాది దోషవిష్టచేతసాం స్వభావతః ఏవ స్వధర్మ పరిత్యాగః ప్రతిషిద్ధసేవ చ స్యాత్. స్వధర్మే ప్రవృత్తానాం తేషాం వాగ్మనః కాయాదీనం ప్రవృత్తిః ఫలాభిసంధిపూర్వికా ఏవ సాహంకారः చ భవతి. తత్ర ఏవం సతి ధర్మోధర్మ ప్రచయాత్ ఇష్టానిష్ట జన్మసుఖదుఃఖ ప్రాప్తిలక్షణः సంసారः అనుపరతः భవతి. ఇచ్ఛితः సంసార బీజభూతౌ శోకమోగౌ తయోః సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞానాత్ నాన్యతః నివృత్తిః ఇతి తత్ ఉపదిదిక్షుః సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్వీకృత్వ అహ భగవాన్ వాసుదేవః అశోచ్యానిచ్చాది. ఇక్కడ దృష్ట్వాతు పాండవీకానాం 1వ అధ్యాయం 2వ శ్లోకం అనే శ్లోకం మొదలుకొని నయోసీతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః 2వ అధ్యాయం 9వ శ్లోకం వర్గాల గ్రంథాన్ని ఇట్లా వ్యాఖ్యానించారు. సోహము మోగము మొదలైనవి సంసారానికి బీజభూతమైన దోషాలు. ఆ సోహమోహాలు పుట్టానికి గల కారణాన్ని చూపడానికి ఈ ప్రకరణం అని. కనుకనే అర్జునుడు రాజ్యగురు పుత్ర మిత్ర స్వజన బాంధవుల యందు నేను వీళ్ళవాడను వీళ్ళ నావాళ్ళు అన్న భ్రాంతి చేత వీరు నాకు ఇక ఉండరు అని స్నేహ విచ్ఛేద నిమిత్తమైన సోహమోకాలు ప్రదర్శించాడు. నేను భీష్మ ద్రోణులను యుద్ధములో బాణాలతో ఎట్లు ఎదిరించగలను. 2వ అధ్యాయం 4వ శ్లోకం అంటూ సోహమోగాల చేత వివేక విజ్ఞానాలు అణిగి సహజంగా క్షాత్రధర్మమైన యుద్ధమనందు ప్రవృత్తి కలిగిన వాడు నేను యుద్ధము చేయనన్నాడు. అంతేకాకుండా పరధర్మమైన భిక్షా జీవనం చేస్తానని అంటున్నాడు. ఇదే విధంగా మోహాలు కలిగిన సర్వప్రాణులకు స్వధర్మాన్ని వదలటం వైరుధ్య ధర్మాన్ని ఆచరించడం స్వాభావికం అవుతుంది. స్వధర్మం ఆచరించే వారిలో కూడా మనోవాక్కాయ ప్రవృత్తి కర్మఫలానికి అంటుకునే ఉంటుంది. ఈ విధంగా ధర్మం అధర్మం కూడా పెరుగుతూ ఉండడం చేత
ఇష్టానిష్టాలు సుఖదుఖాలు సంప్రాప్తించే ఈ సంసారం తొలగదు కనుక శోకమోకాలు సంసారానికి బీజం వంటివి. సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞానం వలనే ఈ శోకమోకాలు తొలుగుతాయి, మరే విధంగా కాదు అని ఉపదేశించే కోరికతో భగవానుడు అర్జునుడి నిమిత్తంగా చేసుకుని సర్వలోకాన్ని అనుగ్రహించడం కొరకు అశోచ్యాన్ మొదలుగా గల శ్లోకాలలో అంటున్నాడు. శ్రేయకాంతాయ కళ్యాణధేనుదేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాస్తున పరైమదాచార్య సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. స్వస్తి. జై శ్రీరామ్. ఓం అస్మద్గురుభ్యో నమః.